ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అయితే తెలుగులో చేస్తుంటే జాబ్స్ ఏమైనా ఉంటే చెప్పండి, దట్టు వర్క్ ఫ్రమ్ హోమ్ పార్ట్ టైం జాబ్స్ ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయడం జరిగింది. గైస్ ఈరోజు వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. సో మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటే సో కంపల్సరీగా మీకు తెలుగు లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. సో తెలుగు ఫ్లూయెంట్గా మాట్లాడడం అలాగే రాయడం వచ్చిన వాళ్ళు అయితే మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మీరు మీ మొబైల్లోనే ఇక వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఫర్ డేకి మీరు 700 to 1000 రూపీస్ వరకు మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఇక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. హ్యాపీగా ఇంటి నుండే పార్ట్ టైంగా మీ మొబైల్లోనే తెలుగులో జాబ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు టెల్లస్ ఇంటర్నేషనల్ ఏ డేటా సొల్యూషన్స్ కంపెనీ నుంచి రిలీజ్ అయింది అనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి రీసెంట్గా మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంపెనీ వచ్చేసి ఇంటర్నెట్ సేఫ్టీ ఎవాల్యుయేటర్స్ ఇన్ ఇండియా తెలుగు స్పీకర్స్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో అంటే తెలుగులో చేసిన జాబ్స్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటే సో కంపల్సరిగా మీకు తెలుగు లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. అలాగే ఇక్కడ చూడండి వర్క్ ఫ్రమ్ హోమ్ రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. దట్టు మనకు పార్ట్ టైం జాబ్ కూడా అవైలబుల్ అయితే ఉందన్నమాట. సో మీరు పార్ట్ టైం కూడా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మీ ఇష్టం, మీరు పార్ట్ టైంగా వర్క్ చేసుకోవచ్చు లేదా ఫుల్ టైంగా కూడా ఇక జాబ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి మిస్ చేసుకోకుండా ఇక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఎవరైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ పార్ట్ టైం జాబ్స్ అలాగే తెలుగులో చేసిన జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటారో సో అటువంటి క్యాండిడేట్స్ అయితే మిస్ చేసుకోకుండా ఇక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. గైస్ ఇక నోటిఫికేషన్కి స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్, రిటైర్డ్ పర్సన్స్, టీచర్స్ ఇలా ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి మిస్ చేసుకోకండి. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. సో ఇంటర్ అండ్ అలాగే డిప్లొమో, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే సో ఈ యొక్క కంపెనీ వచ్చేసి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో మీరు ప్రాజెక్ట్ సంబంధించి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక ప్రాజెక్ట్స్లో భాగంగా మనకు కొన్ని షార్ట్ టర్మ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి అలాగే లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి అనమాట. సో మీరు వచ్చేసి లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ సంబంధించి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక కంపెనీ వాళ్ళ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో అంటే మనకు తెలుగు కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇక కంటెంట్ కూడా మనకు కరెంట్ అండ్ అలాగే హిస్టారికల్ బిజినెస్కి సంబంధించి, మీడియాకి సంబంధించి, స్పోర్ట్స్, న్యూస్ అండ్ అలాగే సోషల్ మీడియా అండ్ కల్చరల్ అఫేర్స్ ఇన్ ఇండియాకి సంబంధించి మనకు తెలుగు కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఆ యొక్క తెలుగు కంటెంట్కి సంబంధించి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఆ యొక్క కంటెంట్ని రివ్యూ చేయడము అండ్ అలాగే ఫీడ్బ్యాక్ ప్రొవైడ్ చేయడము, రిపోర్ట్ ప్రిపేర్ చేయడము, సో ఇటువంటి వర్క్ అయితే మీరు చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు ఇక్కడ చూడండి వెబ్ బ్రౌజర్స్ అండ్ స్మార్ట్ ఫోన్ యాప్స్ టు నావిగేట్ అండ్ ఇంటరాక్ట్ విత్ వెరైటీ ఆఫ్ ది కంటెంట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీకైతే ఈ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి సంబంధించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి అండ్ అలాగే ఇంటర్నెట్కి సంబంధించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. అండ్ అలాగే గూగుల్ ఫార్మ్స్ని ఎలా యూజ్ చేయాలి అండ్ అలాగే గూగుల్ వెబ్ బ్రౌజర్స్ని ఎలా యూజ్ చేయాలి అని చెప్పేసి మీకైతే నాలెడ్జ్ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా మీకైతే తెలుగు కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఇక బిజినెస్కి సంబంధించి, మీడియాకి సంబంధించి, స్పోర్ట్స్, న్యూస్, సోషల్ మీడియాకి సంబంధించి, కల్చరల్ అఫేర్స్కి సంబంధించి మీకు కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇక కంటెంట్ని మీరు రివ్యూ చేయడము, ఫీడ్బ్యాక్ ప్రొవైడ్ చేయడము, రిపోర్ట్ ప్రిపేర్ చేయడము, ఇటువంటి వర్క్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మీరు చేయాల్సిన వర్క్. వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. సో మనకు లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్, షార్ట్ టర్మ్ ప్రాజెక్ట్స్ అన్ని ఉంటాయి ఈ యొక్క కంపెనీలో. సో మీరు వచ్చేసి లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ సంబంధించి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే కంటెంట్ ప్రొవైడ్ చేస్తూనే ఉంటారు, అంటే టాస్క్ లాగా మీకు ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇక టాస్క్స్ అయితే మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మీరు చేయాల్సిన వర్క్. అండ్ ఇక వర్క్ వచ్చేసి మీరు మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్లో మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు నోటిఫికేషన్లోనే చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి యూ విల్ హ్యావ్ ది ఫ్లెక్సిబిలిటీ అండ్ ఫ్రీడమ్ టు ది వర్క్ ఫ్రమ్ యువర్ ఓన్ హోమ్, వర్కింగ్ యువర్ ఓన్ హవర్స్ డిపెండ్స్ ఆన్ టాస్క్ అవైలబిలిటీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు ఏదైతే టాస్క్ అసైన్ చేస్తారో సో ఇక టాస్క్ని బట్టి మీరు మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్లో మీ ఇంటి నుండి వర్క్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలాగే దీంతో పాటు ఇక్కడ చూడండి వీఆర్ కరెంట్లీ సీకింగ్ పీపుల్ హూ హ్యావ్ ఏ స్పెసిఫిక్ స్మార్ట్ ఫోన్ డివైజెస్ ఆండ్రాయిడ్ వర్షన్ 4.2 ఆర్ హయ్యర్
ఆర్ ఐఫోన్ రన్నింగ్ iOS వర్షన్ 14.0 ఆర్ హయ్యర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. టు కంప్లీట్ టాస్క్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. గైస్ మీరు మీ మొబైల్లోనే ఈ యొక్క వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ల్యాప్టాప్ డెస్క్టాప్ ఉన్నా కూడా పర్లేదు, మీరు మీ మొబైల్లోనే వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఈ యొక్క ఆండ్రాయిడ్ ఫోన్స్ అలాగే ఐఫోన్స్ అయితే ఈ యొక్క టాస్క్ని మీరు కంప్లీట్ చేయొచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి సో మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరు, తెలుగు వచ్చిన వాళ్ళు అండ్ అలాగే పార్ట్ టైమ్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్టే గైస్ మీకైతే ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ అలాగే హిందీలో రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో ఫ్లూయెంట్గా మీకు తెలుగు లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి, మాట్లాడడం రాయడం అయితే వచ్చి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే యూ హ్యావ్ మస్ట్ బీ లివింగ్ ఇన్ ఇండియా ఫర్ ది లాస్ట్ 3 consecutive years అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు లాస్ట్ 3 years నుంచి ఇండియాలోనే ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో మనం ఆబ్వియస్లీ ఇండియన్సే కాబట్టి హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే యూ మస్ట్ హ్యావ్ ఓన్ యువర్ స్మార్ట్ ఫోన్. ఈ యొక్క వర్క్ చేయడానికి మీ యొక్క స్మార్ట్ ఫోన్నే యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓన్ స్మార్ట్ ఫోన్ అంటే మొబైల్ ఫోన్నే యూజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మెజారిటీ ఆఫ్ టాస్క్ టైప్స్ విల్ రిక్వైర్ బోత్ డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్ ఇన్ ఏ స్మార్ట్ ఫోన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. కొన్ని టాస్క్కి వచ్చేసి మనకు బోత్ డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు, అలాగే మొబైల్ ఫోన్లో కూడా వర్క్ చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో కాబట్టి మొబైల్లో కూడా ఈ యొక్క వర్క్ అయితే చేసుకోవచ్చు కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ అలాగే మీకు కంపల్సరీగా జీమెయిల్ అకౌంట్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే మెయిల్ అయితే కంపల్సరీగా ఉండాలన్నమాట. సో ఇక రిక్వైర్మెంట్స్ అయితే మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక రిక్వైర్మెంట్స్ అన్ని మీ యొక్క రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి శాలరీ కనుక చూసుకుంటే గైస్ వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు శాలరీ వచ్చేసి ఫర్ అవర్కి వచ్చేసి మీకు $3.50 అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసి $1 వచ్చేసి మనకు 80 to 85 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫర్ అవర్కి వచ్చేసి మీకు 250 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మీరు పార్ట్ టైంగా చేసుకోవచ్చు లేదా ఫుల్ టైంగా చేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఫుల్ టైంగా కనుక చేసుకున్నట్టయితే ఫర్ డేకి వచ్చేసి మీరు 1000 రూపీస్ వరకు మనైతే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఈజీగా ఫర్ డేకి మీరు 700 to 1000 రూపీస్ వరకు మనైతే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇక వర్క్ చేస్తూ మీ మొబైల్లోనే తెలుగులో వర్క్ చేస్తూ మనైతే ఎర్న్ చేసుకోవచ్చు. కాబట్టి సో ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మీకు టాస్క్లను బట్టి అంటే ఎక్స్పీరియన్స్ని బట్టి మీకు మీరు ఇంకా ఎక్కువ మనీని ఎర్న్ చేసుకుంటే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఇవి వచ్చేసి శాలరీ డీటెయిల్స్. చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. అది కూడా మనకు పార్ట్ టైం అండ్ అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే గైస్ ఇక్కడ చూడండి, వర్కింగ్ అండ్ దిస్ ప్రాజెక్ట్ విల్ రిక్వైర్ యూ టు గో త్రూ ఏ స్టాండర్డ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అని చెప్పేసి మనకు పాసింగ్ ఇన్ ఏ లాంగ్వేజ్ టెస్ట్ ఫర్ తెలుగు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీకు తెలుగు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి మీకు తెలుగులో టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో ఇక్కడ టెస్ట్ కనుక పాస్ అయ్యారంటే మీకు ఓపెన్ బుక్ అసెస్మెంట్ అయితే వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ 2 టెస్ట్లు మీరు క్వాలిఫై అయ్యారంటే మీకు వర్క్ అయితే అసైన్ చేయడం జరుగుతుంది అనమాట. ఎటువంటి ఇంటర్వ్యూ అయితే వీళ్ళు కండక్ట్ చేయరు, ఎటువంటి ఎగ్జామ్ కూడా వీళ్ళు కండక్ట్ చేయరు. జస్ట్ మనకు తెలుగు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి ఒక చిన్న టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో ఇక్కడ టెస్ట్ పాస్ అయ్యారంటే మీకు ప్రాజెక్ట్ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ అయితే మీకు అసైన్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీరు హ్యాపీగా వర్క్ అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఏదైతే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ కేసు. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ajsjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే మీకు అప్లై లింక్ క్లిక్ హియర్ టు అప్లై అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ అయిన తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసిన వెంటనే మనకు అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది అనమాట. సో ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్. సో ఇక్కడ చూడండి, మీరు ఏదైతే పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారో సో ఇక పోస్ట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో మీరు ఒకవేళ డీటెయిల్స్ చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ వ్యూ జాబ్ పైన క్లిక్ చేసేసి మీరు ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. వన్స్ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని మీకు ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. ఎస్ క్లిక్ చేసిన వెంటనే మీకు లాగిన్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. సో నేను ఆల్రెడీ అప్లై చేశాను కాబట్టి నాకు ఇలా అయితే రావడం జరిగింది. సో మీరు లాగిన్ అయిపోయి ఒకవేళ ఫస్ట్ టైం అప్లై చేసుకుంటున్నట్టయితే క్రియేట్ న్యూ అకౌంట్ అని ఉంటుంది. సో క్రియేట్ న్యూ అకౌంట్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు లాగిన్ డీటెయిల్స్ క్రియేట్ చేసుకోండి అని చెప్పేసి మనకు ఫామ్ అయితే రావడం జరుగుతుంది. సో అందులో మీ యొక్క ఈమెయిల్ పాస్వర్డ్ మీ నేమ్ ఇచ్చేసారంటే సో మీరు స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో స్ట్రాంగ్ పాస్వర్డ్ ఈమెయిల్ ఇచ్చేసిన తర్వాత మీరు సబ్మిట్ పైన క్లిక్ చేస్తారంటే మీకు లాగిన్ డీటెయిల్స్ అయితే క్రియేట్ అవుతాయి. సో మళ్ళీ మీరు ఏదైతే లాగిన్ డీటెయిల్స్ అంటే మెయిల్ పాస్వర్డ్ ఇచ్చింటారో సో ఇక మెయిల్ పాస్వర్డ్తో మీరు లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో గైస్ మీరు లాగిన్ అయిన తర్వాత మీకు మెయిల్కి అయితే ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇక ఓటీపీని ఎంటర్ చేసేసి ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మీకు
అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. సో చూడండి ఇలా మనకు అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇక అప్లికేషన్ ఫామ్ వీళ్ళు ఏదైతే ఇక్కడ డీటెయిల్స్ అడుగుతారో సో ఇక డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో చాలా సింపుల్గా ఉంటుంది అనమాట అప్లికేషన్ ఫామ్. సో ఇలా మీరు అన్ని అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మనకు డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇక డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఫిల్ చేసిన తర్వాత మీ యొక్క కరెంట్ మెయిల్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో మెయిల్ ఇచ్చిన తర్వాత ఇక మెయిల్కి ఒక ఓటీపీ అయితే మళ్ళీ రావడం జరుగుతుంది. ఇక ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత సో మీకు నెక్స్ట్ డీటెయిల్స్ ఫర్దర్గా అడగడం జరుగుతుంది అనమాట. సో ఇక డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఫిల్ చేసిన తర్వాత సో మీకు ఒక అంటే మీరు డీటెయిల్స్ ఫిల్ చేసినవన్నీ కూడా ఒక ఫామ్లో అయితే రావడం జరుగుతుంది ఇలా. సో ఈ యొక్క డీటెయిల్స్ అన్ని క్లియర్గా 1-2 సార్లు అయితే చెక్ చేసుకోండి. సో చెక్ చేసుకున్న తర్వాత అన్నీ ఓకే అనుకుంటే సో మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే సబ్మిట్ చేసేసేయండి. సో మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి థ్యాంక్ యూ ఫర్ అప్లయింగ్ ఫర్ దిస్ రోల్ వీ విల్ రివర్ట్ టు యూ షార్ట్లీ అని చెప్పేసి ఇలా మనకు పాపప్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో అప్లికేషన్ని సబ్మిట్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని వాళ్ళు రివ్యూ చేసేసి మీరు షార్ట్ లిస్ట్ కనుక అయినట్టయితే సో వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాము అని చెప్పేసి మనకి ఇలా పాపప్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. సో ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ అయితే మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ఓవర్ది మెయిల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారో సో కాంటాక్ట్ అయ్యి మీకు లాంగ్వేజ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో ఎవరైతే ఇక లాంగ్వేజ్ టెస్ట్ క్లియర్ చేస్తారో వాళ్ళకి సో ఆఫర్ లెటర్ రిలీజ్ చేసేసి వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చి వర్క్ అయితే అసైన్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇలా మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.